రిజల్ట్ 10th లా ఎన్ని మార్క్స్ వచ్చింది? నువ్వు ఎన్ని అనుకుంటున్నావు? నేను 540 వచ్చినాయి అనుకున్నా. 540 తక్కువ అనుకుంటావా, ఎక్కువ వచ్చినాయి అనుకుంటావా? మధ్యలో క్లెవర్ గా అంటే బాగానే రాసినావా లోహిత? బాగానే రాసినా. తక్కువ అంటున్నావా ఎక్కువ అంటున్నావా? 540 అంటే తక్కువ అనిపిస్తలేదు. 540 అంటే మంచి మార్కులేనా? మంచి మార్కులే. నీ బిడ్డ గిరన్నా ఇంకెక్కువ రావాలా? అంతేనా? నీ బిడ్డ గిరన్నా ఇంకెక్కువ రావాలా? అంతేనా? ఎన్ని వచ్చినాయి మరి చెప్పు, అందాదా చెప్తలేవు. 540 లేకుంటే 520. అంతేనా? అది కూడా రికార్డ్ అది కూడా. లోహితమ్మా రిజల్ట్ వచ్చినాయి అండర్ సెకండ్ ఇయర్. సో అందరికి నమస్తే. మీ అందరికి తెలుసు తెలంగాణలో 10th రిజల్ట్ అయితే వచ్చినాయి. అందులో వన్ ఆఫ్ ద మెంబర్ నా కూతురు కూడా 10th లో పాస్ అయిపోయి మరి మంచి మార్కులతో వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళకి అభినందనలు. మార్కులు ఎక్కువ వచ్చి మంచిగా పాస్ అయిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బాధపడొద్దు, మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి బాధపడకండి. ఇప్పుడు ఓడిపోవచ్చు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలిచి చూపించాలని ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ, సో నా కూతురు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో ఒక్కసారి ఆమె మాటల్లోనే మనం విందాం. ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పు తల్లి? 579 మార్క్స్ వచ్చినాయి. 579 మార్కులు మా కూతురుకు వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. అలాగే తను చాలా కష్టపడి చదువుకుంది కాబట్టి ఆ మార్కులు సాధించిన ఘనత ఆమెకే దక్కింది. కాబట్టి నేనైతే క్లాప్స్ కొడుతున్నాను, మీరందరూ కూడా క్లాప్స్ కొట్టండి. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి 579 మార్కులను సాధించినావు. సో ఇంకా తక్కువ వచ్చినాయని చెప్పేసి బాధపడతా ఉంది. 579 మార్కులు కూడా తనకు తక్కువ వచ్చినాయని బాధపడుతుంది. ఎందుకంటే మంచి చదువుకునే ఒక హోప్స్ ఉన్న తను మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతుంది. కానీ 600కి 21 మార్కులు మాత్రమే తక్కువ వచ్చినాయి. సో ఈసారి అలా వచ్చింది. నెక్స్ట్ టైం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా ఉన్నాయి. భవిష్యత్తులో మంచి చదువులు చదువుకొని తను కలెక్టర్ కావాలని ఒక సంకల్పం. సో తక్కువ వచ్చిన వాళ్ళు బాధపడకండి, ఎక్కువ వచ్చిన వాళ్ళు గర్వపడకండి. సో అందరు సమానంగా ముందుకెళ్ళాలని ఏమైనా చెప్పాలనుకుంటున్నావా తల్లి? చెప్పు. నాకు 10th లో 579 మార్క్స్ వచ్చాయి. సో మీకు ఎవరికైనా తక్కువ మార్క్స్ వస్తే ఫీల్ కాకండి. నెక్స్ట్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందులో మీ టాలెంట్ చూపియండి. ఎక్కువ వచ్చిన వాళ్ళు మరీ గర్వపడకండి. ఈసారి వచ్చినాయి కానీ నెక్స్ట్ సారి రాకపోవచ్చు. సో ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. కంగ్రాచులేషన్ లోహితమ్మ, ఇట్లనే చదువుకొని 9 పేరు నిలబెట్టు కలెక్టర్ గా. నా ఇట్లనే ఇంటర్ సెకండ్ బీకామ్ లో ఇట్లనే మంచి మార్క్స్ రావాలని నేను కోరుతా. సంతోషం. థ్యాంక్స్ అంకుల్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి. నేను ఖచ్చితంగా కలెక్టర్ అయితే. కలెక్టర్ అయితే సంతోషమే కావాలి. లేదా లోహితమ్మ 10th లో 579 మార్క్స్ వచ్చినాయి. పార్టీ లేదా? నీకంటే ఏం కావాలి చెప్పు. కేక్ కటింగ్, బిర్యానీ కావాలి, కొత్త ఐటమ్. కొత్తగా ఏం కావాలి చెప్పు. మరి ఐస్ క్రీమ్ తెప్పిరా, ఎండాకాలం చల్లగా ఉంటుంది. తెప్పిద్దామారా? తెప్పిస్తాం. అందరికి ఐస్ క్రీమ్ తీసుకొస్తా, అందరికి పార్టీ ఇస్తా. సరే. ఐస్ క్రీమ్ కావాలా? కావాలి. అందరు మీకు ఐస్ క్రీమ్ కావాలన్నా కిసుకున్నా ఐస్ క్రీమ్ ఆటావుతావు. ఎవరెవరు కావాలి ఐస్ క్రీమ్లు? ఎవరెవరు కావాలి ఐస్ క్రీమ్లు? అందరికా? ఓకే, తీసుకొని రాపో లోహితమ్మ అందరికి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తా అంకుల్. సరేనా? సరే.